దామోదర మాసంగా కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతటి పుణ్యఫలమో ఆ భక్త వరదుడికి చిటికెడు చందనాన్ని సమర్పించినా కూడా అంతే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని పురాణ వచనం. ఈరోజు అద్భుతమైనటువంటి పూజా కైంకర్యాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈనాటి కోటి దీపోత్సవ వేదికకు శ్రీమన్నారాయణుడు చందన స్వరూపుడైన సింహాద్రి అప్పన రూపంలో వేంచేశారు. అరుణిత్యం చందన చర్చితుడిగా దర్శనమిచ్చే ఆ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి చందనంతో పూజించుకునే భాగ్యం లభించబోతోంది. ఈనాటి కార్యక్రమంలో అద్భుతంగా ఆ చందనమూర్తికి చందన పూజను నిర్వహించుకుందాం. అలా పూజ చేస్తే మనశ్శాంతి లభిస్తుందని, ఇష్టకామ్యాలు నెరవేరుతాయని శాస్త్రవచనం. పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. చేసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ 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 వీరేంద్ర హెగ్గడే వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. కాషాయం కట్టని నడిచే దైవం, అన్నార్తుల పాలిట అన్నపూర్ణ స్వరూపం, కర్ణాటకలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మంజునాథుడు వెలసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ 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 వీరేంద్ర హెగ్గడే వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. ప్రతి భక్తునికి కడుపారా అన్నం పెట్టాలనేది ధర్మస్థల హెగ్డే వంశస్థుల సంకల్పం. ఆ సంకల్పంతోనే ప్రతిరోజు 50,000 మందికి అన్నదానం చేస్తుంటారు. కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ప్రతిరోజు 1,00,000 మంది భోజనం చేస్తారంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాది ధర్మస్థల దేవస్థానం తరపున వేలాది జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించడం వీరేంద్ర హెగ్గడే సామాజిక సేవకు దర్పణం. పల్లె ప్రాంతాలలో నివసించే గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సంఘ సంస్కర్త ఆయన. ధర్మస్థల ధర్మాధికారిగా, ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా శ్రీ వీరేంద్ర హెగ్గడే వారి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో 25కు పైగా కళాశాలలు అత్యంత తక్కువ ఫీజులతో నిర్వహించబడుతున్నాయి. ఈ కారణంగానే ఎంతో మంది పేద విద్యార్థులు ఇప్పటికీ కూడా లబ్ధి పొందుతున్నారు.